హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని చాలా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ క్యారెట్ రైస్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మరి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 kg వరకు క్యారెట్స్ని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో రెడ్గా ఉన్న క్యారెట్స్నైనా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా సైడ్స్ 2 వైపులా కట్ చేయండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకొని ఈ క్యారెట్స్కి పీల్ తీసేయండి. ఇలా పీల్ తీసేసి ఇలా హల్వా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా పీల్ తీసివేయండి. ఇలా తీసేశాక వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఇప్పుడు మనము వీటిని తురిమేసుకుందాం. పెద్ద హోల్స్ ఉన్న వైపు మాత్రమే వీటిని తురుముకోవాలి. చూడండి, ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు మాత్రమే తురుముకొని చేసుకుంటేనే ఈ క్యారెట్ హల్వా తింటున్నప్పుడు మనకి మధ్యలో తగులుకుంటూ క్యారెట్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని పక్కన ఉంచుకోండి. చూడండి, ఇలా పెద్ద సైజులో ఇలా ఉంటేనే తురుము అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోండి. దీనిలో 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత ఈ నెయ్యి అంతా ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. ఇలా క్యారెట్ తురుము మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్లో ఉంచుకొని ఈ క్యారెట్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే దీనిని ఇలా ఉడికించండి మెత్తగా అయ్యేంత వరకు. హై ఫ్లేమ్లో ఉంచుకొని చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈ క్యారెట్ తురుముని కొద్దిసేపు ఉడికించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకొని మరికొద్దిసేపు దీన్ని ఉడికించండి. ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ హల్వాని. చూడండి, ఒకసారి క్యారెట్ తురుము అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చూడండి, ఇలా తుంచితే ఇలా తురిగేటట్లుగా ఉన్నప్పుడు క్యారెట్ తురుము అనేది మనకి చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 లీటర్ వరకు పచ్చి పాలని వేసుకోండి. ఇలా పాలని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా స్లోగా వేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పాలని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనిని బాగా ఉడికించండి. ఈ క్యారెట్ తురుము అనేది ఈ పాలల్లో కలిసేలాగా దీన్ని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇది అంతా దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఈ పాలతో చేసుకోవడం వల్ల హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా పాలు మొత్తం చిక్కగా అయ్యి తురుము అనేది దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఈ క్యారెట్ తురుము అనేది ఈ విధంగా దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు దీనిని ఈ విధంగా ఉడికించండి. ఇప్పుడు దీనిలో మన స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. 1 కప్ వరకు షుగర్ని వేసుకోండి. అలాగే 4 ఇలాచీలని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి.
ఈ ఇలాచీ ఫ్లేవర్ అనేది ఈ హల్వాలో యాడ్ అవ్వడం వల్ల హల్వాకి మరింత రుచి కూడా వస్తుంది. అలాగే మంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ క్యారెట్ హల్వా అనేది ఇలా చేస్తే చాలా జ్యూసీగా చాలా యమ్మీగా కూడా ఉంటుందండి. ఎప్పుడు క్యారెట్ హల్వాని ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత హల్వా అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు మరికొద్ది షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది ఇక్కడ కొంచెం తక్కువైందండి, అందుకని నేను ఈ టైంలో మరికొద్దిగా షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కొద్దిసేపు బాగా ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి బాగా కరిగాక దీనిలో కాజుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు హల్వా అనేది మనకి దగ్గర పడిందో లేదో ఒకసారి చూసుకుందాం. చూడండి, మనకి హల్వా అనేది ఈ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అనేది ఉంది కాబట్టి మరికొద్దిసేపు దీనిని దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, ఈ విధంగా హల్వా అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న కాజుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ హల్వా అనేది ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ హల్వా తినేటప్పుడు ఈ కాజు అనేది అలా మధ్యలో తగులుతుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మించి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, యమ్మీగా ఉండే క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోయినట్లే. చూడండి, క్యారెట్ హల్వా చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చాలా జ్యూసీగా చాలా బాగుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గార్నిషింగ్ కోసం మనం పిస్తా పప్పుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఆ రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.